హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్కి కొత్త వాళ్ళైతే నా పేరు నిత్య. దిస్ ఈజ్ మై ఛానల్ చెన్నై టేల్స్. సో ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వీడియో. మార్చ్ 11 నా బర్త్డే ఉన్నింది. సో ఆ వీడియో బ్లాగ్ అనమాట. అంటే బేసికల్ నేను ఏం చేశాను, ఏం జరిగింది ఆ రోజు అనేసి. అండ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెషల్ డే. ఎందుకు అంటే నా బర్త్డే కాకుండా చిన్ను టేల్స్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది. సో ఈ ఇయర్ ఇట్ వాజ్ స్పెషల్ బికాజ్ ఐ ఫినిష్డ్ 1 year ఇన్ యూట్యూబ్. అండ్ లాస్ట్ ఇయర్ కూడా స్పెషల్ బికాజ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి. సో ఇట్స్ స్పెషల్ అండ్ డే టు రిమెంబర్ అపార్ట్ ఫ్రమ్ మై బర్త్డే. సో మొత్తానికి ఆ రోజు నేనేం చేశాను, ఏం జరిగింది అని ఒక బ్లాగ్ తీశాను. సో వితౌట్ డిలేయింగ్ లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. చిన్న డిన్నర్ తీసుకెళ్తున్నావా? ఎక్కడ తీసుకెళ్తున్నావు? అదేంటి ప్లాన్ చేసావుగా? నాకు తెలుసులే, యాక్టింగ్ చేయగానే. సో ఇప్పుడు మేము డిన్నర్కి వెళ్తున్నాము. ఇదేది అంతెరా కోర్ట్యార్డ్ కదా? ఎస్, అంతెరా కోర్ట్యార్డ్ అని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. బర్త్డే అయితే రేపు, కాకపోతే ఇవాళ మమ్మీ వాళ్ళతో డిన్నర్కి వెళ్తున్నాము. రేపు శిరీష్ అండ్ ప్రేమ్ ఏదో ప్లాన్ చేశారు. సో దాంట్లో బిజీ ఉంటామని ఇవాళే వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వెళ్తున్నాము. మేమైతే రీచ్ అయిపోయామన్నమాట అంతరా కిచెన్ కోర్ట్యార్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. అండ్ ఎంట్రీ ఇంత బాగుంది. ఇక లోపలికి వెళ్తే ఎలా ఉందో చూడాలి. సో లోపలికి వెళ్తూనే ఇది వన్ సైడ్ ఆఫ్ ది హోటల్, వన్ సైడ్ ఆఫ్ ది రెస్టారెంట్ అనమాట. మొత్తం గ్రీనరీ, అంత పచ్చగా నీట్గా మోడర్న్ విలేజ్ అనవచ్చు ఈ ప్లేస్ని. వీళ్ళకి 2 floors ఉన్నాయి, గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ అంతా మొత్తం గ్రీనరీ సెటప్. అది స్టేజ్ అనమాట. స్టేజ్లో పెట్టారు, లైక్ యూ కెన్ గో అండ్ క్లిక్ పిక్చర్స్ అనమాట. అండ్ దెన్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి సీటింగ్ అరేంజ్మెంట్ చేశారు. చాలా అంటే చాలా బాగుంది, స్పేషియస్గా ఉన్నింది. అండ్ అక్కడున్న స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. నీట్గా సెటప్ చేసుకొని బాగా ఉన్నింది ప్లేస్ అంతా. వాళ్ళు కొడతారు నిన్ను, వాళ్ళు కొడతారు నిన్ను. జై చూడలేదా అప్పటి? జై వద్దు వద్దు. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. నేను మీకు పైనుంచి వ్యూ చూపించాను కదా స్టేజ్ దానికి. సో ఇది ఆ స్టేజ్ చుట్టూ అనమాట. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తే మీకు సైడ్స్లో సిట్టింగ్కి అరేంజ్మెంట్ చేశారు. అండ్ ప్రిటీ గుడ్ అరేంజ్మెంట్ అనమాట. అంటే చాలా ఎక్కువ మంది కూర్చోవచ్చు. మీగా నేను స్పేస్ తక్కువ ఉందేమో అనుకున్నాను, కానీ బాగానే స్పేషియస్గా ఉంది. సో ఇది అనమాట ఒక స్టేజ్. అంటే జస్ట్ క్యాజువల్గా పిక్చర్స్ క్లిక్ చేసుకోవడానికి అరేంజ్ చేసి పెట్టారు. సో ఆబ్వియస్లీ చిన్నపిల్లలు కానీ ఎవరైనా కానీ బాగా వీళ్ళకి నచ్చుతుంది కదా. సో మేము కూడా కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకుందాంలే అనేసి ఇక్కడికి వచ్చాము. ఇంకా ఈ ఎంటర్టైన్మెంట్ మీకు ఉంటుంది. అయితే ఫుల్ క్వశ్చన్ అనమాట. బర్త్డే నాదైతే ఎంజాయ్మెంట్ ఆయనది అయిపోయింది అనమాట. మేము కూడా బాగా ఎంజాయ్ చేసాం వాడి చేష్టలు. మా డాడీ అయితే నవ్వి నవ్వి పడ్డారనమాట. లైక్ తన డ్యాన్స్ కానీ తన యాక్షన్స్ కానీ చూసేసి. సో అక్కడ నుంచి పైకి వచ్చేసి ఈ లిస్ట్ చూస్తుంటే, ఈ మెన్యూ చూస్తుంటే దీనికి ఉన్న పేర్లు చాలా అంటే చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నింది. అండ్ ఫైనల్గా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. బికాస్ జై ఆగాలనుకోలేదన్నమాట. హీ వాంటెడ్ టు కట్ ది కేక్ ఇమీడియట్గా. అండ్ వాడు ఇన్ని డేస్లో ఫస్ట్ టైం హ్యాపీ బర్త్డే అనేది నా బర్త్డే రోజు నేర్చుకున్నా. జస్ట్ విష్ మీ. సో వచ్చేసి హ్యాపీ బర్త్డే అమ్మా, హ్యాపీ బర్త్డే అమ్మా, అమ్మ హ్యాపీ బర్త్డే కేక్ అనేసి క్యూట్గా అంటుంటే ఫెల్ సో హ్యాపీ. అంటే నా బర్త్డేకి వాడు విష్ చేయడానికి నేర్చుకున్నాడు. సో అట్లా అనమాట. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఈ ఇయర్ చాలా డిఫరెంట్గా అనిపించింది బర్త్డే. ఎందుకో తెలీదు.
కేక్ కటింగ్ నార్మలే, ఫ్యామిలీతో స్పెండ్ చేయడం నార్మలే. బట్ ఐ డోంట్ నో, ఇట్ వాస్ టూ స్పెషల్. మేబీ బికాజ్ ఇట్ వాస్ పీస్ఫుల్ అండ్ కామ్. లేదు అంటే చిన్ను టేల్స్ స్టార్ట్ చేసి కూడా 1 year అవుతుంది కదా. సో ఆ హ్యాపీనెస్ కూడా ఉంది. బికాజ్ నేను ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు ఐ యూజువలీ కట్ ఆఫ్ ఇన్ బిట్వీన్. అంటే నాకు ప్రోగ్రెస్ రాలేదు, అది నేను ఇవ్వలేకపోతున్నా 100%, ఐ కట్ ఆఫ్ ఇన్ బిట్వీన్. అట్లా చాలాసార్లు జరిగింది. బట్ దిస్ ఈస్ ది వన్ థింగ్, నేను కన్సిస్టెంట్గా ఉండడం జరిగింది. సో అందుకని మేబీ అది ఒక అచీవ్మెంట్ లాగా ఫీల్ అయ్యి ఉన్నానేమో అని నేను అనుకుంటున్నా. నాకు అంత క్లారిటీ కూడా లేదు, బట్ ఐమ్ జస్ట్ సేయింగ్. సో అలా కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది. చాలా బాగుంది. ఇది వచ్చేసి పేనీ విత్ గులాబ్ జామున్. నేను పేనీ తిన్నాను కానీ పేనీ విత్ గులాబ్ జామున్ ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో అది టేస్ట్ చేద్దాము, కొత్తగా ఉంది కదా అని తెప్పించుకున్నాం అనమాట, ఆర్డర్ చేసాము. అండ్ టేస్ట్ వాజ్ రియలీ గుడ్. నేను ఈ టేస్ట్ ఇంట్లో కూడా తినలేదు, అంత బాగుండింది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ ప్లేస్కి వెళ్తే డెఫినెట్గా ఇది మాత్రం ట్రై చేయాల్సిందే. డెఫినెట్గా ట్రై చేయండి. వేసుకో మీద. బాగుందా చూడిందా? ఇప్పుడు వచ్చేసి శిరీష్ ఏదో సర్ప్రైజ్ ఇస్తున్నాడు, అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయాను, హ్యావ్ టు రన్ నౌ. క్విక్గా వెళ్ళిపోదాము, లేకపోతే మళ్ళీ ఫోన్ చేసి తిడతాడు ఇంతసేపు అయింది రాలేదు అని. లేట్ చేసిందే తను ఫస్ట్ ఆఫ్ ఆల్. దట్స్ ఓకే, లెట్స్ గో. ఏం చేస్తున్నా? ఏం చేసుకుంటాం? కిడ్నాప్ చేసుకొని This was indeed a very special surprise. అసలు నేను అనుకోలేదు. నాకు తెలుసు శిరీష్ సర్ప్రైజ్ ఇస్తున్నాడు అని. యూజువల్గా నేను కనిపెట్టేస్తాను పాపం తను ఏం సర్ప్రైజ్ ఇస్తున్నానని. ఈ ఇయర్ ఐ కుడెంట్ డూ దాట్. నేను అసలు కనిపెట్టలేకపోయినాను. అంత సీక్రెట్గా మెయింటైన్ చేశాను నా గురించి తెలిసి. అంటే ఇలాంటిది ఒకటి ఉంది అని మనకు తెలుసు, కానీ ఇలాంటిది సర్ప్రైజ్ మనకు వస్తుందని తెలియదు. సో అదే చెప్పాను. ఇది నాకు మైండ్లో ఉండింది ఇలాంటిది ఏమైనా ఉంటుందేమో అని, బట్ ఐ వాజ్ నాట్ ష్యూర్ అని కూడా చెప్పాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే దిస్ వాజ్ సో గుడ్. డెకరేషన్ కానీ, అంబియన్స్ కానీ, యూనో థియేటర్ కానీ, మంచిగా పాటలు పెట్టుకొని కొన్ని ప్రాప్స్ ఇచ్చారు వాళ్ళే. సో అవి కూడా యూజ్ చేసుకోవచ్చు, బర్త్డేవి, బ్రైడ్స్వి. చాలా బాగుంది. ఒక్కొక్క థియేటర్లో ఒక్కొక్క థీమ్ లాగా ఉండిందనమాట. కొందరికి బర్త్డే, కొందరికి యానివర్సరీ, ఆ టైప్. ఇది వచ్చేసి బర్త్డేది. ఇక్కడ థియేటర్ ఉంది, అన్నీ ఉన్నాయి.
సో మై కేక్ వాజ్ ఆల్ రెడీ అనమాట. ఐ వాజ్ సో ఇయర్ టు కట్ దట్ కేక్. కాకపోతే నాకన్నా ఈగర్నెస్ జేక్. ఆబ్వియస్గా నేను నాకు చెప్పాను కదా బర్త్డే నాది, కాకపోతే హడావిడి ఆయనదనమాట. సో అట్లా అయిపోయింది, ఆయనతోనే కట్ చేపించాను. ఇది ది మోస్ట్ ఫన్నీయెస్ట్ పార్ట్ అనమాట. వీళ్ళకి ఏం చేస్తున్నారో నాకు వాళ్ళు మొత్తం కంప్లీట్ అయ్యే వరకు తెలియలేదు. మేబీ ముందే తెలుసుంటే కొన్ని మంచి పోజెస్ ఇచ్చేదాన్నేమో. చూస్తే ఇట్స్ లైక్ ఫర్ ఫోటోగ్రాఫ్ అనమాట. ఫొటోస్ కోసము డ్రై ఐస్ వాటర్లో వేసి ఇట్లా ఫాగీ, ఐ మీన్ వాట్ వి సే, స్మోకీగా చేయాలి అని చేశారనమాట. అది నాకు ఐడియానే లేదు అలాంటిది ఒకటి చేస్తారు అనేసి. అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ నైస్ గుడ్ పోజెస్ అనమాట. సో మొత్తానికి అలా అయిపోయింది మొత్తం ఫాగీ. నాకన్నా ఎక్కువ అగైన్ ఇట్స్ మిస్టర్ జే హియర్ హ్యావింగ్ ఫన్ అండ్ ఎంజాయింగ్. ఇంకా మేము కూడా కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాం. అండ్ ఇది నా బర్త్డే గిఫ్ట్ ఫ్రమ్ మై సిస్టర్. థ్యాంక్ యూ గీత. అండ్ ఇంటికి వచ్చేసిన తర్వాత నైట్ శిరీష్ నీకు ఒక గిఫ్ట్ ఉంది, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అని అన్నాడు. నాకు ఇచ్చే సర్ప్రైజ్ నేను కదా ఎక్సైటెడ్ ఉండాలి, నాకన్నా ఎక్కువ శిరీష్ వాజ్ ఎక్సైటెడ్ టు గివ్ మీ ది గిఫ్ట్. అంటే నా రియాక్షన్ అలా ఉంటుంది అనేసి. సో సరే ఫైనల్గా ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది నైట్. అప్పుడు వచ్చిందనమాట పార్సల్స్. యూజువల్గా అమెజాన్ వాళ్ళు 9:30కి కూడా డెలివర్ చేస్తారు కదా. సో అలానే ఆల్మోస్ట్ 9:30 ఆ టైం అయిపోయింది. అండ్ నేను గెస్ట్ చేస్తున్నా ఏముండొచ్చు ఇదా అదా అని అడుగుతున్నాను అనమాట. Gift, and I cherish every moment we spend together. May your day be filled with as much joy as you bring into my life. Thank you. చింపే Camera? Thank you. అసలు ఎప్పటి నుంచి కొనాలనుకున్నా వీడు పుట్టినప్పటి నుంచి. చూడు దిస్ వాజ్ ది మోస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్ అనమాట నా ఎంటైర్ లైఫ్లో. సో దీని అన్బాక్సింగ్ వీడియో నేను మళ్ళీ పెడతాను, అంటే మళ్ళీ ఇంకో వీడియో తీసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏముంటుంది ఏంటి అనేసి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, ప్లీజ్ డూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. బాయ్.